ఎంట్రన్స్ బ్రాస్ ఉంటది వీడియో గేమ్ టైప్ లో బోర్డర్ ఓకే ఇక్కడ డిజైన్ ఉంటది అది ఉండి ఇలా అద్దాలు అన్ని ఉన్నది ఒరిజినల్ రంగు పెట్టండి లోపల కూడా ఈ బాక్సులు ఉంటాయి ఖచ్చితంగా అంటే ప్లేన్ పీట్లు కూడా ఉంటదండి ఒక్కో దానికి ఇది లేకుండా ఏమి లేకుండా ఇలా అరలతో ఉండేది అది కూడా చూపిస్తానండి అది కూడా ఉంది మన దగ్గర చూద్దరిగా ఇలాంటి 2 మంచాలు తీసుకుంటే ఒక మంచం తయారవుతుంది ఈ మంచం వచ్చినట్టుకి పైన పందిరితోటి మనకి కాస్ట్ వచ్చి 1,50,000 1,60,000 ఆ రేంజ్ లో ఉంటాయి రోజ్ వుడ్ అండి ఓల్డ్ మెటీరియల్ తో మనం కొత్తగా చేసిస్తున్నాం ఈ చుట్టూరు బోర్డర్ ఉంటదండి దీనికి అంతా కటింగ్ అండి డిజైన్ వర్క్ అండి అంతా చిలకల వర్క్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసన అనే గ్రామం రావడం జరిగిందండి వీరవాసన అనే గ్రామం చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ ఎక్కువగా పాతకాల నాటి వస్తువులు దొరుకుతూ ఉంటాయి అంటే పాతకాల నాటి మండువాలోగుల్లో చాలా వస్తువులు ఉంటాయి అలాగే భవనాల్లో చాలా వస్తువులు ఉంటాయి అవన్నీ చాలామంది అమ్మేస్తూ ఉంటారు కానీ ఈ వీరవాసన అనే గ్రామంలో పాతకాల నాటి వస్తువులు అంటే టేకు మంచాలు అలాగే టేపాయలు అలాగే చాలా పాతకాల నాటి వస్తువులన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక వీధి ఉంటుందండి ఈ వీధిలో అంటే వీరవాసన నుంచి నవడూరు వెళ్ళే ఒక హైవే ఉంటుంది ఆ రోడ్డుకి పక్కనే చాలా షాపులు అయితే ఉంటాయి ప్రస్తుతం అయితే మనం ఒక షాప్కి రావడం జరిగింది ఈ షాప్లో ఇక్కడ పాతకాల నాటి వస్తువులు ఏముంటాయో అవి కొన్ని మనం చూద్దామండి చూసారు కదా ఇక్కడ రోడ్డుకి ఆనుకునే చాలా వస్తువులు అయితే పాతకాల నాటి బీరువాలు కావచ్చు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు లేదా ఇటువంటి చాలా వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏ వస్తువులు ఉంటాయి అని నమస్తే అండి నమస్తే మేము వీరవాసన గ్రామం వస్తే ఇక్కడ చాలా పాతకాల నాటి వస్తువులు ఎక్కువగా దొరుకుతున్నాయి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ విధికి వెళ్ళినా కానీ ఇటువంటి షాపులు ఎక్కువగా ఉన్నాయి సార్ మీ షాప్ లో మాకు ఏ వస్తువులు చూపిస్తారు కొన్ని ఐటమ్స్ చూపిస్తారా మా దగ్గర యాంటిక్ మాక్సిమం అన్ని ఐటమ్ మా దగ్గర దొరుకుతాయి సార్ ఓకే ఓల్డ్ కలెక్షన్ అంతా మా దగ్గర ఉంటుంది సార్ ఓల్డ్ కలెక్షన్ అంతా మీ దగ్గర ఉంటుంది ఓకే అంటే మాకు రేర్ గా మేము ఎప్పుడు చూడలేని కొన్ని వస్తువులు చూపిస్తారా ఓకే ఈ పూర్వం లక్క జాడీలండి ఇవి లక్క జాడీలండి ఈ పూర్వం పచ్చడి పెట్టుకునేవారు ఇప్పుడు ఏంటంటే అంత షో గానీ ఫ్లవర్స్ లో పెట్టుకుని అంత డెకరేషన్ ఐటమ్ కింద వాడుతున్నారు ఓకే అంతా ఒకప్పుడు అయితే ఇది పూర్వం జాడీ పచ్చడి పెట్టుకునే జాడీలు మాట సంవత్సరం 2-3 సంవత్సరాలు ఉండేయండి సార్ ఇది మెటల్ ఏంటంటారు ఇది మట్టేనండి మక్కి లక్కని కాల్స్తారండి ఇది కాల్చడం వల్ల ఇలా గట్టిగా స్ట్రాంగ్ గా తయారవుతుంది అవును సార్ ఓకే ఇక్కడ లక్క జాడీలు కనిపిస్తున్నాయి కదండి ఇది ఒకప్పుడైతే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకునేవారు అన్నమాట పచ్చళ్ళ జాడీలు అంటేనే ఇలా ఉండేమాట అప్పుడు రాను రాను ఇటువంటి వస్తువులు తగ్గిపోయి ఇప్పుడు జాడీలు అలాగే లేటెస్ట్ చాలా మంది ఉపయోగించుకుంటున్నారు బట్ ఏంటంటే ఇది లక్క అంటే మట్టి మాట దీన్ని కాల్చడం వల్ల ఎంత స్ట్రాంగ్ గా తయారవుతుంది లక్క జాడీలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కలెక్షన్స్ చాలా ఉన్నాయి 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి రాకింగ్ చైర్ అండి పూర్వం పెద్ద పెద్ద జమీందారు ఇంట్లో ఉండి అన్ని రాకింగ్ చేస్తారు అప్పుడు కాలంలో ఇలాంటి చైర్స్ ఉండే ఇంకా మోడల్ వస్తాయి ఇంకా సింహాలు వస్తాయి అవి వస్తాయి ఇది రోజ్ వుడ్ సార్ ఇది కంప్లీట్ రోజ్ వుడ్ ఎలా ఉంటాయి సార్ రేట్లు ఇవి ఈ రేట్ అంటే మోడల్ బట్టి ఉంటుంది సార్ అది అప్పుడు మీకు 20,000 కాడి నుంచి ఉందండి ఇదే చీర 50,000 కూడా ఉందండి మోడల్ బట్టి లుక్ ని బట్టి అంతా ఎలిఫెంట్ ఎన్ని రకరకాలు వస్తాయి స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయండి 20,000 కాడి నుంచి ఉంటాయి 20,000 దగ్గర నుంచి ఉంటాయి మా ఈ షాప్ లో ఐటమ్ కాదండి ఈ సొంతంగా చేయించుకున్న ఐటమే మేము తీసుకుంటామండి ఇప్పుడు షాప్ లో అనుకోండి ఏ మీకు 15,000కి 10,000 కూడా దొరుకుతాయండి అవి కాదండి ఈ స్టాండర్డ్ ఈ బలం అంతా వేరండి అంటే పాతకాల నాటి ఇంట్లో ఇటువంటి కుర్చీలు ఉండేవి కదండి ఇవి చూసారు కదా ఈ కుర్చీలు అప్పటి కాలంలో ఎలా ఉండేవి బట్ ఇప్పుడైతే ఎంత స్ట్రాంగ్గా ఉండట్లేదు ఇటువంటి రోజ్ వుడ్తో చేసిన కుర్చీలు ఎక్కడ కానీ రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక చైర్ ఇంకా ఉన్నాయి ఇటువంటి చైర్స్ చూపిస్తాను
సోఫా సెట్ అండి. సోఫా సెట్ అండి. 3+1 అండి ఇది. 3+1 అండి. అవునండి. ఇందులో 2+1 కూడా ఉంటాయండి. చాలా స్టాండర్డ్ గట్టి మోపు. ఇది రోజు ఎక్కడి నుంచి సేకరిస్తారు సార్ మీరు ఇవి అన్ని? మీకు కొత్త విలేజ్ నుంచి అండి, రాజమండ్రి నుంచి అని. ఇదంతా హౌస్ పర్పస్ కదండి. వాళ్ళు ఎడ్యుకేట్ అనుకోండి, అలా ఆల్రెడీ తీసుకున్న ఐటమ్ కూడా పట్టుకెళ్ళరు కదండి, ఎక్కడికో షిఫ్ట్ అవుతారు కాబట్టి అప్పుడు మేము తీసుకుంటామండి. కొన్న దాన్ని బట్టి లాభం అండి. సాల్తీకి ఒక 4,000 3,000 వేసుకుని సేల్ చేసుకుంటాం. అదే చూసారు కదా, ఈ సోఫా సెట్ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. 3+1 అనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది ప్రైస్ చెప్పలేను సార్, ఇది మోడల్ బట్టి ఉంటుందండి. ఇదైతే మనం 55 అమ్మేసి ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. ఇంకా ఎక్కువ ఉండొచ్చండి ఇందులో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. అది మోడల్ బట్టి డిజైన్ బట్టి అండి, కార్వింగ్ ఉంది. ఇది ఒక సోఫా సెట్ అండి. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇది రోజ్ వుడ్ సార్? ఇది టేకా? రోజ్ వుడ్ అండి. ఇది రోజ్ వుడ్ అన్నమాట. ఇంకా ఉన్నాయి వేరే ఐటమ్ చూద్దాం. పూర్వం చైర్ అండి ఇది. రెస్ట్ తీసుకునేవారండి పెద్దవాళ్ళు పడుకోవడానికి ఉపయోగపడి. హ్యాండ్స్ ఇలా వస్తాయండి ఎదరికి, ఇలా 2 కాళ్ళు పెట్టుకుని అలా పెట్టుకుని యూజ్ చేసుకునేవారండి. మనం రెడీ చేసి పెట్టాము. మధ్యలో నెట్ ఉంటుంది సార్? ఇది నెట్ వస్తుంది. ఇక్కడ చైర్ కనిపిస్తుంది కదండి. ఇది ఒకప్పుడు పాతకాలం నాటి చైర్స్ ఈ విధంగా ఉండే. పెద్దవాళ్ళు ఇటువంటి వాటిలో రెస్ట్ తీసుకుని ఇలా పడుకునేవారు కూడా, నిద్రపోయేవారు. బట్ ఇప్పుడు ఎక్కడ ఇటువంటి చూడడానికి మన వీరవాసనం గ్రామంలో కనిపిస్తుంటుండే. కొంతమంది ఇంట్లోనే ఉంటాయండి అరుదుగా. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇటువంటి చైర్లు తెలియదు, ఏమీ తెలియదు అన్నమాట. అన్ని ప్లాస్టిక్ యుగం, ప్లాస్టిక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బట్ ఇటువంటి చెక్క వస్తువులు కానీ ఎక్కడో రేర్గా ఉంటున్నాయి. ఈ చైర్ కూడా బాగుంది, చూడొచ్చు. సార్ దీని గురించి ఒకసారి చెప్తారు నాకు? పార్టీషన్ అండి. ఇది అది హౌస్ లోనే పార్టీషన్ అండి. ఇది ఇలాగా హాల్కి మధ్యలో కొన్ని పార్టీషన్ చేసుకుంటున్నారు కదా, అలా ఉపయోగించుకుంటారా? ఇదంతా కంట్రీ వుడ్ అండి. కంట్రీ వుడ్, టేక్ వుడ్, రోజ్ వుడ్ కాదండి, కంట్రీ వుడ్. కంట్రీ వుడ్. కంట్రీ వుడ్. ఓకే. ఇది ఒకసారి చూడండి. ఇది హాల్లో పార్టీషన్ కింద ఉపయోగించుకుంటారంటండి. ఇది కొత్త ఐటమ్ అండి, అంత ఓల్డ్ ఏం కాదు సార్. ఓల్డ్ ఏం కాదు, ఇది కంట్రీ వుడ్ అని పిలుస్తారంటే. ఒకసారి చూడండి. ఇది చూసారు కదా, ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. అప్పటి కాలంలో డ్రెస్సింగ్ టేబుల్ ఏ విధంగా ఉండేవి, ఒక అద్దం ఉంది, అటువైపు ఇటువైపు చాలా సరుకులు అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా బలంగా కూడా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇది చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదేనే కాదు, వీళ్ళు రిపేర్ చేసి కూడా ఇస్తారు కదా సార్? పాలిష్ పెట్టిస్తాం. పాలిష్ పెట్టిస్తారు. ఏదైనా రిపేర్ ఉన్నా రిపేర్ అన్నా కానీ పాలిష్లు అన్ని చేసుకుంటాం, చేసి పెట్టిస్తాం. ఈ పెద్ద పెద్ద సింహద్వార గుమ్మాలండి, స్తంభాలు అవండి. అదే పాతకాలం మండవలకి భవనాలకు ఉంటాయి కదండి, అటువంటి సింహద్వారాలు. ఫామ్ హౌస్ కి హౌస్ కూడా పెట్టుకుంటున్నారండి. కొన్ని పెట్టుకుంటున్నారు, చాలా మంది రీమోడలింగ్ చేసుకునండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక సింహద్వారం చూడండి. ఒకప్పుడు అంటే మనం చాలా మండవాలకుల్లో భవనాలు చూపించడం జరిగింది. అందులో ఇటువంటి సింహద్వారాలు చూపించడం జరిగింది. ఒక సింహద్వారం కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మీకు పాతకాలం లాంటి వస్తువులు కావాలంటే తప్పనిసరిగా వీరవాసనం గ్రామం రావాల్సిందే. తంజావూరు. తంజావూరు సార్. అంటే ఈ పెయింటింగ్కి ఏమైనా ప్రత్యేకత ఉందా సార్?
తంజావూరు పెయింటింగ్కి? అంటే ఇక్కడ ఎక్కడ దొరకండి, అక్కడే ఇది కారకుడి అవతల అక్కడ దొరుకుతాయండి. ఓకే ఓకే, అలా టైప్ లో. ఓకే ఓకే, మన సైడ్ ఎక్కడ దొరకండి, మన సైడ్ ఏం దొరికే కాదండి. చాలా ఏంటంటే ఒక ఫ్రేమ్ తీసుకుని అందంగా హాల్లో పెట్టుకుని నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. పాలిష్ పెట్టిస్తామండి చుట్టూరు ఫ్రేమ్ అయ్యని. ఓకే ఓకే, మనకి రోజు వుడ్ పాలిష్ కాదు, రోజు వుడ్, టేక్ వుడ్ కాదు, టేక్ వుడ్, ఇందులో 2 రకాలు ఉన్నాయి. నీట్గా చేసి పంపిస్తామండి. ఓకే ఓకే, ఇక్కడ కనిపిస్తున్న పెయింట్ చూడండి, ఇవి రేర్గా దొరికే, అరుదుగా దొరికే ఒక పెయింటింగ్ అన్నమాట. ఇది తంజావూరు పెయింటింగ్స్ అంటూ ఉంటారు. చాలా ఉన్నాయి ఇవి. అంటే ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క సబ్జెక్ట్ అండి, ఒక దేవుడు, ఒక్కొక్క దేవుడి ఫొటోస్ ఉంటాయి. ఇది శ్రీ మహావిష్ణువు శాశ్వపానుపై పవలిస్తున్న ఫోటో ఇది. లక్ష్మీదేవి, అలాగే లక్ష్మీదేవి ఫోటో, అలాగే కుమారస్వామి ఫోటో అనుకుంటున్నాను. కుమారస్వామి, అన్నపూర్ణదేవి, అన్నపూర్ణాదేవి ఫోటో, బాబు, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. అంటే చాలా ఉన్నాయి, ఇవన్నీ చూపించడం కష్టం కాబట్టి మచ్చుకు ఇలా ఉంటాయి ఈ ఊర్లో అని చూపించడానికి. మీకు నచ్చిన సబ్జెక్ట్ అండి, వాళ్ళకి ఇష్టమైన దేవుడిని మన దగ్గర ఉన్నాయి, మనం పంపిస్తాం. సార్ మీరు ఏదైనా నచ్చితే వస్తువు మీరే పంపించేయగలరా వాళ్ళకి? మేము పంపిస్తామంటే ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు హైదరాబాద్ పంపించాలనుకోండి నీట్గా అన్ని మేము పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంటే వాళ్ళు పే చేయాలి, వాళ్ళ ఇంటిగా డెలివరీ ఇస్తాం. డెలివరీ ఇచ్చేస్తాం, ఇంటిగా డెలివరీ ఇస్తాం. ఎంత అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అంతే పెట్టుకుంటే. సపోజ్ ఫోటోని తీసుకున్నారు అనుకోండి, 1500 ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది, వాళ్ళ ఇంటికాడ ఇచ్చేస్తాం. ఓకే, ఏది ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ ఏదైనా మాదే రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే, ఇది టీపా అండి, ఇది సోఫా సెట్ టీపా అండి. ఓకే ఓకే, మా దగ్గర ఎక్కువ ఐటమ్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు దీని మించి మోడల్ ఉంటాయండి, ఒక్కొక్క టైంలో దీన్ని మించిన మోడల్ వస్తూ ఉంటాయండి, ఇప్పుడు చూడలేని. మొన్న పండుగ ఊపులు అయితే చాలా ఉన్నాయి, సేల్ అయినాయి. కొద్దిగా సంక్రాంతికి వచ్చినప్పుడు అండి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు కదండి, అప్పుడు కొన్ని ఐటమ్స్ సేల్ అయినాయండి పండుగ మూమెంట్. చూస్తారు కదా ఇక్కడ సోఫా సెట్ కనిపిస్తుంది. ఇవి ఇప్పుడు జనరేషన్లో కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడనే. బట్ ఏంటంటే ఇవి రోజువుడ్తో చేసిన కొన్ని వస్తువులు అన్నమాట. అలాగే వెనకాల చూడండి ఒక సింహద్వారం కనిపిస్తుంది, అది చాలా పెద్దగా ఉండే సింహద్వారం అన్నమాట. బట్ ఇటువంటివి మన ఇంట్లో కూడా ఉంచుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు జనరేషన్లో చాలామంది చాలా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో ఇటువంటి సింహద్వారాలు ఉపయోగించుకుంటున్నారు. అలాగే కొన్ని పాతకాలం నాటి ఇటువంటివి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఏమైనా వస్తువులు ఏమి ఉన్నాయో. డైరెక్ట్గా అలాగే పెట్టిపోతారు సార్ మీకు? అలా వాళ్ళ పాలిష్ పెట్టమంటే పెట్టిస్తామండి, కాదు వాళ్ళు కార్పెంటర్లు ఉంటారంటే చేయించుకోమంటే అలా ఇచ్చేస్తామండి. అదే పెద్ద పెద్ద పిల్లర్స్ అండి ఫామ్ హౌస్ కి. ఇవి ఏంటండి? ఇవి స్తంభాలండి, పిల్లర్స్ అండి. ఓకే, ఫామ్ హౌస్ కి ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారండి. హౌస్ కి దేవుడు మందిరం కాడ సపరేట్ గా దేవుడు రూమ్ ఉంటుంది కదండి, దానికి ఎదర 2 పెట్టుకుని యాడ్ చేసుకుని, అంటే మనిషి కూడా టేస్ట్ అండి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా డెకరేషన్ చేసుకుంటారు. చాలా మంది ఇంట్లోకి కూడా ఫ్రంట్ లో ఇటువంటి స్తంభాలు ఎదర సింహద్వారం కాడ అటు ఇటు పైన గొడుగుబాలు పెట్టి, ఇప్పుడు ఇంపీరియల్ ఎలా చెప్తున్నారో తెలియదు కానీ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ పాతకాలం నాటి స్తంభాలు కనిపిస్తున్నాయి. ఇవి మండువలోగుల్లో ఉపయోగించే స్తంభాలు అన్నమాట. యాక్చువల్గా చూసూ ఉంటారు, వెంటిలేషన్ వచ్చిన రూము అలాగే వర్షం వచ్చే రూమ్లో ఇటువంటి స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలామంది ఇటువంటి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలంటే కొత్తగా కొంతమంది ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో నిర్మించేటప్పుడు ఇటువంటి మనం కూడా మన ఇంట్లో కూడా పెట్టుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఇక్కడికి రావచ్చు. ఇవి చాలా ఉన్నాయి ఇటువంటి స్తంభాలు, మీరు చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అవి కాకుండా ఇంకా వేరే వస్తువులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ చైర్, ఇటువంటి చైర్ అయితే మీరు చూడడం జరిగింది. ఇది
చిలక ముగ్గు గంగాలం అండి. పూర్వం జమీందారు దగ్గర ఉండేయండి. పూర్వం వాటర్ పోసుకుని అందరి దగ్గర ఉండే వేరుగా దొరికే ఐటమ్ అండి. జమీందారుల దగ్గర మాత్రం ఉండేవి. పూర్వం అదే చిలక ముగ్గు. ఇది గంగాలం అండి. ఇది చిలక ముగ్గు. దీనివల్ల కాస్ట్ అండి మనకి. ఈ ముక్కు ఉండడం వల్ల, చిలక ముక్కు ఉండడం వల్ల కాస్ట్ ఎక్కువ అండి. చూసారు కదా ఇక్కడ గంగాలం కనిపిస్తుంది. ఆ పూర్వం మహారాజుల ఇంట్లోను అలాగే పెద్ద పెద్ద జమీందారుల ఇంట్లో ఇటువంటి గంగాలాలు ఉండేవి. ఇవి చిలక ముక్కు ఉండదన్నమాట చివర. ఈ ముక్కు ఉండడం వల్ల దీన్ని చిలక ముక్కు గంగాలం అని పిలుస్తూ ఉంటారు. చాలా అరుదుగా కనిపించే ఒక వస్తువు అన్నమాట. ఏదో ఒకసారి చూడండి. అదే పూర్వం రంగం పెట్టి అంటారండి. ఇది కూడా అరుగా దొరికాయండి పూర్వం. అప్పుడు రంగం నుంచి వస్తా ఒకటి తీసుకునేవారు. అందరి ఇంట్లోనే ఉండవండి. ఇది రంగం పెట్టంటే ప్రతిదీ బాక్స్ లెక్క రాదండి. ఈ డిజైను ఇదంతా ఉంటేనే రంగం పెట్టండి. లోపల ఇదంతా కూడా ఇలా ఉన్నదాన్ని రంగం పెట్టి అంటారు. ఇందులోనే ప్లేన్ పెట్లు కూడా ఉన్నాయండి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఒకళ్ళు ఒక రేట్ ఇస్తున్నారు, ఒకళ్ళు ఒక రేట్ ఇస్తున్నారు అని. ఏంటంటే ఇది ఒరిజినల్ రంగం పెట్టేది కొంచెం కాస్ట్ ఎక్కువ సార్. అది ఇందులోనే ప్లేన్ గా ఉన్నది అయితే రేట్ తక్కువ అండి. ఒరిజినల్ ఇదిగోండి ఈ బ్రాస్ ఐటమ్ ఉంటదండి. ఈ ఎదర ఎంట్రన్స్ బ్రాస్ ఉంటది. వీడియో గేమ్ టైప్ లో బోర్డర్ అండి. ఇక్కడ డిజైన్ ఉంటది. అది ఉండి ఇలా అద్దాలు అన్ని ఉన్నది ఒరిజినల్ రంగం పెట్టండి. లోపల కూడా ఈ బాక్సులు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ప్లేన్ పెట్లు కూడా ఉంటదండి ఒక్కో దానికి. ఇది లేకుండా ఏమి లేకుండా ఇలా అరలతో ఉండేది. అది కూడా చూపిస్తానండి. అది కూడా ఉంది మన దగ్గర, చూద్దురుగా. రంగుని పెట్టండి ఇలా ఉంటది అన్నమాట. ఒకప్పుడు మన దగ్గరలోనే రంగున్ అనే దేశం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ కలప కూడా తెచ్చుకునేవారు. టేక్ కలప అక్కడి నుంచి రప్పించుకునేవారు. అలాగే ఇటువంటి బాక్సులు అక్కడ దొరికాయన్నమాట. ఇవి రంగుని పెట్టి అంటారు. ఇవి తెచ్చుకుని మన ఏరియాలో ఉంచుకునేవారు. ఇవి చూడండి, ఇవి ఇంట్లో చాలా అరలు ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ అరలే ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక అద్దం కూడా కనిపిస్తూ ఉంటుంది. నీట్గా చైర్ వేసుకుని అద్దం చూసుకోవడానికి. అలాగే లోపల దీని లోపల ఇంకో బాక్స్ కూడా ఉంటుంది. ఇది ఓపెన్ అవుతుంది. ఇలాగా లోపల ఏదైనా డబ్బు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది రంగుని పెట్టి. చాలా మందికి తెలియదేమో. ఒకసారి రంగుని పెట్టే విధంగా చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇదేని కాదు, ఇక్కడ కూడా ఉంది. వీళ్ళకి ఐటమ్స్ వస్తూ ఉంటాయి, అలాగే సేల్ కూడా అయిపోతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి దీనికంటే మంచి ఐటమ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది వచ్చిన చాలామంది పట్టుకెళ్తూ ఉంటారు కాబట్టి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇవి కొన్ని ఐటమ్స్.
రాకింగ్ చైర్ అండి. ఇందాక చూసింది ఇది అదొక మోడల్, ఇది ఒక మోడల్ అండి. ఓకే, ఇది ఇంకొక చైర్ అండి. ఇది రాకింగ్ చైర్ అండి. ఇది ఇలా ఊగుతూ ఉంటుంది కదా సార్? ఇది ఊగుతుందండి, కూర్చోవచ్చు. ఇటువంటి చైర్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇటువంటి చైర్స్ రాకింగ్ చైర్స్ అంటారు. ఇది ఇలా ఊగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మీకు బాగుందండి దాని మీద సరదాగా ఇంట్లో రిలాక్స్ అవ్వచ్చు, ఇంట్లో కూర్చుంటే నిద్ర కూడా వచ్చేసినట్టు ఉంది. ఇది ఒక ఐటమ్ అన్నమాట. ఇవన్నీ పూర్వం పందిరి మంచాలండి, 4-6 మంచాల టైప్ అండి అవండి. ఇప్పుడు ఇట్లే మోడల్ బట్టి మనం 6x6 చేస్తున్నాం. 2 మంచాలు తీసుకుంటే ఒక మంచం తయారవుద్దండి. 6-6.5 తయారవుద్దండి మంచం. 3 తీసుకుని తయారు చేస్తారు. 2 మంచాలు తీసుకుంటే ఒక మంచం తయారవుద్దండి. అదే ఈసారి ఎంత ఉంటాయి సార్ ఇవి? ఏదండి 6 మంచం వచ్చి మనకి అంటే మీకు ఇప్పుడు చెప్తానండి ఒకసారి. ఇదిగోండి, ఇది టేక్ మంచం అండి. ఇది 6-6.5 అండి. ఇది టేక్ అండి. ఇది టేక్ అండి. ఇది రోజువుడ్ కదా? రోజువుడ్ పాలిష్ చేసామండి. పాలిష్ చేశారా? ఇదైతే మనకి 65,000 70,000 ఆ రేంజ్ లో పడుతుంది. మీకు ఇది రోజువుడ్ అండి. ఇది 4-6 అండి. ఇలాంటి 2 మంచాలు తీసుకుంటే ఒక మంచం తయారవుతుంది. ఈ మంచం వచ్చినట్టుకి పైన పందిరితోటి మనకి కాస్ట్ వచ్చి 1,50,000 1,60,000 ఆ రేంజ్ లో ఉంటాయి రోజువుడ్ అండి. ఓకే. అదే మీకు ఏంటంటే ఒక లేబర్, ఒక కార్పెంటర్కి వచ్చి 2 నెలలు పడుతుందండి ఒక మంచం చేయాలంటే. అవును, చాలా అంతా బిరికీలు అన్ని సెట్ చేసుకురావాలి కదండి. అదండి. ఇందులోనే లెగ్స్ 4 రకాలు ఉన్నాయండి. ఫుల్ కార్వింగ్ అండి. ఇందులో తాడు మీద ఒకటి, ఇలా నిలువుసారు ఒకటి, ఇందులో 4 రకాలు ఉన్నాయండి. మీకు నచ్చిన మోడల్ చేసిస్తామండి మీకు నచ్చితే. ఓకే. ఒకప్పుడు పందిరి మంచాలే ఉండి పాతకాలం నాటి ఇంట్లో, ప్రస్తుతం ఎవరింట్లో ఉండట్లేదు. ఇక్కడ ఇప్పుడు కనుక ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే తప్ప ఇక్కడ 3 ఉంటాయి, లేదా 3-6 కూడా ఉంటాయి అన్నమాట. సైజులు చాలా ఉంటాయి. అవి టేక్ ఉంటుంది, అలాగే రోజువుడ్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇవి టేక్ పాలిష్ చేసిన, అదే రోజువుడ్ పాలిష్ చేసిన ఒక టేక్ మంచం అన్నమాట. ఇది 6-6.5. ఇది 6-6.5 అండి. అది 4-6 అండి. ఇది 4-6 అంటండి. ఇక్కడ డిజైన్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. అది అసలు మనం చెప్పలేమన్నమాట, అంతలా డిజైన్ చేశారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్న రోజువుడ్ది. మేకప్ అయ్యేవారు కదండి. ఓకే, చాలా బాగుంది సార్. అది పాలిష్ పెడితే చాలా అందంగా వస్తాయండి. ఓకే. ఏంటంటే మాకు ఈ ఆర్డర్లోనే కొంచెం ఆర్డర్లో ఉండడం అన్ని రెడీ చేసి మీరు మంచి గ్లాస్ ఇస్తారా? అన్ని కంప్లీట్ చేసిస్తామండి. ఏదైతే డ్యామేజ్ ఉండదండి. వాళ్ళు చెప్పడం బట్టే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అవును సార్, మీరు ఆర్డర్ ఇచ్చిన బట్టండి మీకు ఎలా కావాలో అలాగే మనం చేసిస్తామండి. ఇది ఓల్డ్ మెటీరియల్తో మనం కొత్తగా చేస్తున్నామండి. ఇది టీపాయేనండి. హాల్లోని పెట్టుకుని బొకే కింద మంచాల కాడ యూజ్ చేస్తున్నారండి. అదండి ఓల్డ్ మెటీరియల్తో మనం కొత్తగా చేసిస్తున్నాం. ఈ చుట్టూరు బోర్డర్ ఉంటుందండి దీనికి. అంతా కటింగ్ అండి, డిజైన్ వర్క్ అండి, అంతా చిలకల వర్క్. ఇందులో రోజువుడ్ లో కాలితే రోజువుడ్ లో దొరుకుతాయండి, మన టేక్ లో కాదు. ఇవి అయితే టేకి అండి. ప్రస్తుతానికి రోజువుడ్ అయితే నా దగ్గర లేవు, ఇదైతే టేకి అండి. చూస్తారు కదా టేపాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి కూడా చూసారా, ఇక్కడ మంచి నీట్గా ఇలా పాతకాలం నాటి వస్తువులు ఉపయోగించి వీళ్ళు కలప ఉపయోగించి దీన్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఇది టేకు, అలాగే రోజువుడ్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఐటమ్ చూడండి. ఇది సార్ మొక్కలపేట అండి. మొక్కలపేట కూర్చోవడానికి దేవుడి కాడ పెట్టుకుంటున్నారు. ఇందులో పాలిష్ చేసిన కలిసి అక్కడ ఉన్నది చూద్దామండి. పాలిష్ చేస్తే ఎలా ఉంటుంది, పాలిష్ లేకుండానండి. ఓకే. ఇది ఇంట్లో కూర్చోవడానికి వీలుగా చిన్న చిన్న పేటలు ఉపయోగించుకునేవారు కదా, ఇవి రోజువుడ్తో చేసిన మొక్కలపేటలు అన్నమాట. ఒకసారి చూడండి. వుడ్ ఐటమ్స్తో పాటుగా ఇక్కడ మెటల్ కూడా ఉన్నాయి. అంటే ఇత్తడి, రాగి, అలాగే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇవి రోజువుడ్లో ఏనుగులు, ఎలిఫెంట్స్, ఇవి క్యారేజీలు. ఒకప్పుడైతే మన పూర్వీకులు ఇటువంటి వాటిల్లో భోజనం పట్టుకెళ్ళేవారు. ఇవి ఇత్తడి క్యారేజ్ అన్నమాట. అలాగే ఇది ఇటువంటి వస్తువులు
అందులో కనిపిస్తున్నట్టు ఉన్నాయి. చూసారు కదా, ఇది ఇత్తడితో చేసిన ఒక వస్తువు. ఇది మరచెంబు. ఇది ఒకటి ఉంది చూడండి, ఇది ఏమంటారో మరి దీన్ని. పాతకాలం నాటి లైట్ కనిపిస్తుందండి ఇక్కడ. కిరోసిన్ దొరికితే ఉపయోగించుకొచ్చాము, కిరోసిన్ దొరకట్లేదు మనకి. చూస్తారు కదా, ఇది కిరోసిన్ లైట్ అన్నమాట. ఎంత తుఫాన్ వచ్చినా కానీ ఆ రోజుల్లో ఎలా వెలుగుతూనే ఉండేవంటండి ఇవి. ఇందాక రంగుని పెట్టి అన్నారు కదా, ఇది తెలియని వాళ్ళు ఇది రంగుని పెట్టి అనుకుంటారండి. ఇది రంగుని పెట్టి కాదండి. అక్కడి నుంచి వచ్చినాయి కానీ దీని డిజైన్ వేరు, దాని డిజైన్ వేరండి. ఓకే, దీని కాస్ట్ వేరు, దాని కాస్ట్ వేరండి. ఇక్కడ అయితే డిజైన్ లేదండి. దీనికి ఎంత ఇతర బ్రాస్ వర్క్ వీడియో గేమ్ టైప్ లేదండి. పైన ప్లేన్ గా ఉంది. తెలియని వాళ్ళు ఏంటంటే ఇది రంగుని పెట్టి అది రంగుని పెట్టి అనుకుంటారు. దీనికి దానికి డిఫరెన్స్ అది. ఇది కూడా ఒక పెట్టి కనిపిస్తుందండి, కానీ రంగుని పెట్టి షేప్ లో ఉంది. కానీ ఇది రంగుని పెట్టి అంటే దాన్ని అంత కాదు. ఇది చూడండి, నీకు రంగు పెట్టండి ఇదండి. మళ్ళీ దాని షైనింగ్ కి దీని షైనింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి ఇది వేరే పెట్టమాట, ఒకసారి చూడండి. రంగు పెట్టండి ఇదండి. ఇది వేరే రంగుని పెట్టి, ఒరిజినల్ రంగు పెట్టండి ఇదండి. చూసారు కదా, ఇది వేరే రంగుని పెట్టమాట. ఇది ఒరిజినల్ అంటండి. ఒరిజినల్ అయితే కొంచెం మెటల్ వస్తుందంట ఇలాగా. లోపల కూడా చూడొచ్చు, చాలా బాక్సులు అయితే ఉన్నాయి. ఓకే మేడం. అదే వినాయకుడు కృష్ణుడు అండి. ఓకే, అవును మేడం. లేదు నేను ఆల్రెడీ ఇది ఎడ్ల బండితో చేసిన టేపాయిలు అన్నమాట. ఇవి చాలామంది అక్కడక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఎడ్ల బండ్లతో తయారు చేసిన టేపాయిలు దొరుకుతున్నాయి. ఏంటంటే ఇక్కడ పైన గ్లాస్ పెట్టుకుంటారు. ఈ గ్లాస్ ఫిట్ చేసుకుంటే ఇది ఒక టేపాయిలా ఉంటుంది. ఇక్కడ ఇటువంటి చాలా ఉన్నాయి. ఇది చిన్న సైజు అన్నమాట. ఇది హాల్లో డెకరేషన్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఎడ్ల బండితో చేసినవి. అలాగే చిన్న చిన్న బాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నగలు పెట్టుకోవడానికి. అలాగే దేవుడి మందిరాలు కూడా ఉన్నాయి చూడండి. చూసారు కదండి, మనం ఏర్వాసన గ్రామంలో ఒక షాప్కి రావడం జరిగింది. అంటే ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ ఇటువంటి షాపులు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే పాతకాలం నాటి ఇంట్లో వాడిన వస్తువులు, అలాగే జమీందారులు, అలాగే రాజుల కాలంలో ఉపయోగించిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి. అవి మంచాలు కావచ్చు, లేదా బొమ్మలు కావచ్చు, లేదా చైర్స్ కావచ్చు, చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఒక షాప్లో కొన్ని వస్తువులు చూపించడం జరిగింది. ఈ షాప్లో మీకు ఏమేమి వస్తువులు కావాలో ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకుంటే అంటే యాక్చువల్గా ఇటువంటి వస్తువులు తయారు చేయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ మన ఇంట్లో కూడా ఇటువంటి వస్తువులు దాచుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఈ ఊరు వచ్చి
ఇక్కడ కొన్ని షాపులు ఉంటాయి. ఇక్కడికి వస్తే వీళ్ళు రీజనబుల్ రేట్లకే ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మనం కొనుక్కోవాలి, రియల్గా తయారు చేయించుకోవాలని చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది ఒక షాప్లోని కొన్ని వస్తువులు. ఈ వీరవాసనలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పాతకాలం నాటి వస్తువులు, పాతకాలం నాటి కలప ఎక్కువగా అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ రోడ్ అంతా అంటే నవడూరు వెళ్ళే రోడ్ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు ఒక షాప్ చూపించడం జరిగింది, దాంట్లో వస్తువులు కూడా చూపించడం జరిగింది. ఇది ఒక షాప్ ఉంది ఇక్కడ. ఈ షాప్లో ఇక్కడ ఏమేమి వస్తువులు ఉంటాయో ఒకసారి చూద్దామండి. మొదట్లోనే ఒక చెక్క కుర్చీ కనిపిస్తుంది. ఇది రోజువుడ్తో చేసిన కుర్చీ అన్నమాట. ఇటువంటి కుర్చీలు మీకు చాలా చూపించడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. చూసారు ఇక్కడ జాడీ ఎంత పెద్దగా కనిపిస్తుందో. అంటే మనం ఇప్పటి వరకు జాడీలు చూసాం కానీ పాతకాలం నాటి జాడీలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడండి. ఎంత పెద్ద జాడీ ఉందో. ఆ రోజుల్లో ఇంత పచ్చడి పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే జమీందారులు రాజుల కాలంలో రాజుల ఇంట్లో ఇటువంటి వస్తువులు ఉండేవి. ఇది ఒక మట్టితో తయారు చేసే లక్క జాడీ అంటండి. ఈ లక్క జాడీ ఏ విధంగా ఉంది చూడండి. అలాగే ఇక్కడ గుమ్మం కనిపిస్తుంది. ఇదంతా టేకుతో చేసిన గుమ్మం అన్నమాట. పాతకాలం నాటి ఇంట్లో ఇటువంటి గుమ్మాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుమ్మం ఒకసారి చూడండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఇల్లు ఇప్పేస్తుంటే వాళ్ళు ఇప్పేసిన వాళ్ళు వీళ్ళకి అమ్ముతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ట్రావెలింగ్ ఈ వీరవసరం గ్రామానికి తెచ్చుకుంటారన్నమాట. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత ఖర్చు అవుతుంది ఈ ట్రావెలింగ్కి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే ఈ కరెక్షన్ చేస్తారు, లేదా కస్టమర్ తగ్గట్టే వీళ్ళు అలాగే ఉండి అలాగే అమ్మేస్తూ ఉంటారు కూడా. ఇవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. అంటే టేకు వస్తువులన్నా రోజువుడ్తో చేసిన వస్తువులన్నా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే వీళ్ళు పాత వస్తువులు కాబట్టి కొంచెం అటు ఇటు తగ్గట్టుగా అమ్ముతూ ఉంటారు. ఇది ఒక సింహద్వారం. అలాగే ఇటువంటివి చూస్తూ ఉంటారు మీరు. ఏంటంటే మండవలోగుల్లో వర్షం వచ్చే ప్లేస్, వెలుతురు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఇటువంటి స్తంభాలు ఉంటాయి. ఇవి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇవి ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. ఇవి ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. అలాగే కుర్చీలు, ఒక రాజమహల్లో ఉండే కుర్చీలు, ఒక రాజుల కాలం నాటి కుర్చీలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే వెనకాల చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఏంటంటే చిన్న చిన్న కమ్మీలు, చిన్న చిన్న అవి చూడండి. అవన్నీ చిన్న చిన్న వస్తువులు. అంటే వీళ్ళు ఏదైనా రిపేర్ వస్తే కనుక అవి ఉపయోగించుకుని వీళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారు. ఈ టేకు బీరువాలు, అలాగే ఇక్కడ కూడా టేకు బీరువాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి. అంటే రోజువుడ్ కూడా ఉన్నాయి, అలాగే టేకు కూడా ఉన్నాయి.
ఇది కూడా ఒక సింహద్వారం. అలాగే ఇవి పందిరి మంచాలు అనమాట. పందిరి మంచాలకు ఉపయోగించే 3x3 ఉంటాయి, అలాగే 6x6 ఉంటాయి, అలాగే పందిరి మంచాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న కమ్ములు ఉన్నాయి. ఇవన్నీ చాలా అంటే పాతకాల నాటిలో ఇటువంటివి ఉండేవి, బట్ ఇప్పుడు ఎవరో ఉపయోగించట్లేదు. ఇవి ఉపయోగించి వీళ్ళు వస్తువులు కొన్ని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి చూసారు కదా, చాలా ఉన్నాయి. ఇవి కమ్ములు, మంచం కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ వీరవసరం అనే గ్రామంలో షాపుల పరిస్థితి. ఇవన్నీ పాతకాల నాటి వస్తువులు అమ్మే కొన్ని షాపులు. ఇంచుమించు ఆల్రెడీ అన్ని షాపుల్లో ఒకే విధంగా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇంచుమించు మీకు మ్యాక్సిమం 4-5 షాపులు చూపించడం జరిగింది. అన్ని షాపులు ఇదే విధంగా ఉన్నాయి. మీకు ఐడియా వస్తుందని ఈ వీరవసరం అనే గ్రామంలో ఇలా అమ్ముతూ ఉంటారని ఐడియా రావడానికి మీకు ఇది చూపించడం జరిగింది.